శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇప్పటి వరకు మనం 58 శ్లోకాలు చదువుకున్నాం. 59వ శ్లోకం నుంచి ఇప్పుడు ప్రారంభం చేద్దాం. విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. సాధనలో పురోభివృద్ధి సాధించిన వారు తమ తమ ఇంద్రియముల ద్వారా ప్రాపంచిక విషయములను లోపలకు స్వీకరించరు. కాబట్టి వారి నుండి ఇంద్రియార్థములు అంటే శబ్ద స్పర్శ రస రూప గంధముల వలన కలిగిన వాసనలు తొలగిపోతాయి. కానీ లోపల ఉన్న మనసుకు మాత్రం వాటి మీద ఆసక్తి పోదు. కానీ స్థితప్రజ్ఞుడు అయిన వాడి మనస్సు పరమాత్మలో లీనం అవుతుంది. కాబట్టి అటువంటి ఆసక్తి ఉండదు. ఇక్కడ సాధకుడి మానసిక పరిస్థితిని గురించి వివరించాడు వ్యాసుల వారు. పట్టుదల బట్టి విషయముల నుండి ఇంద్రియములు నిగ్రహించవచ్చును, కానీ మానసికంగా వాటి నుండి దూరం కాలేము, ఆసక్తిని వదులుకోలేము. ఎప్పుడూ మనస్సు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనల నుండి దూరం కావడానికి శాస్త్ర పఠనం, సత్సంగము నిరంతరం చేయాలి. వీటి వల్ల ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి పోతుంది. ప్రాపంచిక సుఖములు కేవలం పరిమిత సుఖాన్ని ఇస్తాయి, కానీ స్థితప్రజ్ఞుడు తన మనస్సును ఆత్మలో నిలిపి పరమానందాన్ని పొందుతాడు. అటువంటి వాడు ఈ తాత్కాలిక సుఖాల కొరకు ఆశించడు. కిందటి శ్లోకంలో చెప్పినట్టు తాబేలు ఆపద వచ్చినప్పుడు తన అంగములను డిప్పలోకి లాక్కున్నట్టు మానవుడు ప్రాపంచిక విషయముల నుండి ఇంద్రియములను వెనక్కు లాక్కోవడమే కాకుండా మనస్సులో కూడా ప్రాపంచిక విషయముల గురించి వాసనలను పూర్తిగా తుడిచివేయాలి. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు కాగలడు. కాబట్టి స్థితప్రజ్ఞుడు కావాలంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం మాత్రమే కాకుండా వాటి తాలూకు ఆసక్తి, వాసనలు కూడా నాశనం కావడం ముఖ్యం అని చెప్పాడు పరమాత్మ. యతతః హి అపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియములు చాలా శక్తివంతమైనవి. అవి జ్ఞానులు, వివేకవంతులు అయిన పురుషుల యొక్క మనసులను కూడా చిలుకుతుంటాయి, శోభింపజేస్తుంటాయి, బలాత్కారముగా తమ వైపుకు లాగుతుంటాయి. మనము సాధారణంగా మనస్సు బలమైనది అని అనుకుంటూ ఉంటాం. మనసే కాదు, ఇంద్రియములు కూడా చాలా బలమైనవి. అవి మనస్సును కూడా క్షోభింపజేసి తమ వైపుకు బలవంతంగా లాక్కుంటాయి అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు వ్యాసుల వారు. ఇంద్రియములు నిరంతరం ప్రాపంచిక విషయముల మీద, విషయ వాంఛల మీద పరిగెడుతూ మనస్సును కవ్వంతో మజ్జిగ చిలికినట్టు చిలుకుతుంటాయి, క్షోభను కలుగజేస్తుంటాయి. ఇంద్రియములు చాలా బలవత్తరమైనవి. అవి మనస్సును తమ వెంట లాగుకొని వెళతాయి. దీనికి గొప్ప, పేద, చదువురానివాడు, విద్వాంసుడు అనే తేడా లేదు. అందుకే విపశ్చితః అని అన్నారు. అంటే పెద్ద పెద్ద విద్వాంసులు కూడా ఈ ఇంద్రియముల ప్రభావము నుండి తప్పించుకోలేరు. పెద్ద పెద్ద విద్వాంసుల పరిస్థితి ఎలా ఉంటే ఇక ఏమీ తెలియని పామరుల సంగతి చెప్పేదేముంది. తాని సర్వాణి సంయమ్య యుక్తః ఆసీతం మత్పరః వశేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియములను తన వశంలో ఉంచుకున్న సాధకుడు తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి. పరమాత్మయందే ఆసక్తి కలిగి ఉండాలి. ఇంద్రియములు, మనస్సు స్వాధీనంలో ఉన్నవాడి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఈ శ్లోకంలో 2 విషయాలు చెప్పారు. ఒకటి ఇంద్రియ నిగ్రహం, రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం. మొదటిది బాహ్యంగా చేయవలసినది, రెండవది అంతర్గతంగా చేయవలసినది. ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు, లోపల మనస్సును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే కానీ బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థం. కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి, వాసనలు పోవాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి, మనస్సు ఆత్మయందు నిలవాలి. అప్పుడే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఇంద్రియ నిగ్రహము, నిరంతర సాధన, శాస్త్రజ్ఞానము, సత్సంగము వీటితో వస్తుంది. ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది.
మనస్సు ఆత్మలో లీనమవుతుంది. అప్పుడే పరమానందం కలుగుతుంది. ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశః ప్రణశ్యతి. ఎప్పుడు ప్రాపంచిక విషయములు తిరుగుతూ విషయవాంఛల గురించి ఆలోచించేవాడికి ఈ విషయములందు సహజంగానే సంగమము, ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కోరికలుగా మారుతుంది. కోరికలు తీరితే ఆనందం కలుగుతుంది. కోరికలు తీరకపోతే విపరీతమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో నుండి కోపం వస్తుంది. ఆ కోపం ఎక్కువైతే ఒక విధమైన మోహంలో పడిపోతాం. ఆ మోహం ఎక్కువైతే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. కోపంతో ఊగిపోతుంటాం. అప్పుడు బుద్ధి పనిచేయదు. మంచి చెడు విచక్షణ కోల్పోతాం. చేయకూడని పనులు చేస్తాం. దానివల్ల సర్వనాశనం జరుగుతుంది. ప్రాపంచిక విషయములతో అటాచ్మెంట్తో మొదలైనది చివరకు మనిషి పతనానికి దారితీస్తుంది. మొట్టమొదట అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. లోపలికి చేరిన తర్వాత దాని పని అది చేస్తుంది. ఒక వస్తువును చూచి ఊరుకుంటే ఇబ్బంది లేదు. దానితో సంగం అంటే అటాచ్మెంట్ పెట్టుకోవడం వల్లనే అసలు కథ మొదలవుతుంది. అటాచ్మెంటు కోరికగా మారుతుంది. ఇంట్లోకి పాము దూరితే ఎంత హడావుడి చేస్తుందో ఈ సంఘం కూడా మనసులో చేరితే అంత హడావుడి చేస్తుంది. మనసు నిలవనీయదు, అల్లకల్లోలం చేస్తుంది. పామును బయటికి తరమడం కానీ చంపడం కానీ చేస్తాం. కానీ అలాగే కోరికగా ఉన్నప్పుడే దానిని నిర్మూలించడం ఉత్తమం. ఎందుకంటే కోరిక పుట్టగానే అది తీరాలనే తపన మొదలవుతుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏం చేస్తామో ఏం మాట్లాడతామో తెలియదు. విచక్షణ నశిస్తుంది. బుద్ధి పనిచేయడం మానేస్తుంది. ఒళ్ళు తెలియదు. కోపంతో ఊగిపోతుంటాడు. యుక్తాయుక్త జ్ఞానం నశిస్తుంది. ఎదుటిగా ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాం అని విషయం మర్చిపోతాడు. ఒక విధమైన మోహం ఆవహిస్తుంది. బుద్ధి మందగిస్తుంది. బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అతడి పతనం మొదలవుతుంది. దీనికంతా కారణం ప్రాపంచిక వస్తువులతో సంగం. ఆ సంగం వలన పుట్టిన కోరిక. రాగద్వేష విముక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవిశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే. ప్రసన్నచేతసః హి ఆశు బుద్ధి పర్యవతిష్ఠతే. రాగద్వేషములు లేకుండా తన స్వాధీనంలో మనస్సు, ఇంద్రియములు ఉన్న మానవుడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా, బయట ప్రపంచంలో ఉన్న సుఖములు అనుభవిస్తున్నా తాను మాత్రం పరమశాంతంగా ఉంటాడు. అటువంటి శాంతిని పొందిన మానవుడికి దుఃఖములు అంటూ ఏమీ ఉండవు. అతడి చిత్తము ప్రశాంతంగా ఉంటుంది. అతడి బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మయందే లగ్నం అయి ఉంటుంది. మనస్సులో రాగద్వేషములు లేనివాడు, ఇంద్రియ నిగ్రహము, మనోగ్రహము కలవాడు పరమశాంతిని పొందుతాడు. అతడి మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది. అటువంటి వాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా అతడి మనస్సు ఎటువంటి వికారములకు లోను కాదు. విషయవాంఛలలో లగ్నం కాదు. దీనితోనూ ఎటువంటి సంగమము పెట్టుకోడు. అతడి శరీరం అనే రథం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. దీనికంతా మూల కారణం అతని మనస్సు, ఇంద్రియములు రాగద్వేషములను వదిలిపెట్టి అతని స్వాధీనంలో ఉండడమే. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇంద్రియములకు, మనస్సుకు దాసులై తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. ఇంద్రియములను, మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటే కలిగే ఫలితం దుఃఖరాహిత్యము, పరమశాంతి, పరమానంద ప్రాప్తి. సర్వదుఃఖానాం అని అన్నారు అంటే ఏదో ఒక దుఃఖం కాకుండా సకల దుఃఖాలు నశించిపోతాయి. ఎప్పుడైతే సకల దుఃఖాలు నశిస్తాయో అప్పుడే అతడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అతడి మనస్సు ఆత్మయందు లీనమవుతుంది. అప్పుడు కలిగేదే పరమానందము, బ్రహ్మానందము, శాశ్వత సుఖము, పరమశాంతి. నా అస్తి బుద్ధి అయుక్తస్య న చేత అయుక్తస్య భావన న చ అభావయతః శాంతి అశాంతస్య
కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశంలో లేనివాడికి బుద్ధి కూడా నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడి మనస్సులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచన కలగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తుంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువు అవుతుంది. అటువంటి వాడికి సుఖము శాంతి ఎలా లభిస్తుంది? ప్రతివాడు నేను సుఖంగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖం ఆనందం ఎక్కడ ఉందో ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. వాడు బయట ప్రపంచంలో లభించే సుఖము ఆనందము అని అనుకుంటున్నది నిజంగా సుఖం కాదు, ఆనందం కాదు అన్న విషయం వాడికి తెలియదు. సంసారమే సుఖదుఖాల సమ్మేళనం. సుఖదుఖాలు ఒకదాని ఒకట వస్తూ పోతూ ఉంటాయి. మనస్సును ప్రాపంచిక విషయముల నుండి మరలించి ఆత్మయందు ఉంచితే అది శాశ్వత సుఖం. దానికోసం ఎవరూ ప్రయత్నించరు. తాత్కాలిక సుఖాల కోసం పాకులాడుతుంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి, విషయ వాంఛల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖము ఆనందము శాంతి ఎలా లభిస్తాయి అని పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు. మిగిలిన విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.